ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది. కన్యారాశికి రాశ్యాధిపతి అయిన బుధుడు వ్యయంలో జన్మరాశిలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కన్యారాశి వాళ్ళకి అంటే, కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడు ముఖ్యంగా రాశ్యాధిపతి అయ్యాడు, దశమాధిపతి కూడా అయ్యాడు. కావటం వల్ల ఈ బుధుడి యొక్క ఫలితం వల్ల ఏ వ్యాపారము కూడా నూతన వ్యాపారం చేయొద్దండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త కొనసాగించండి. ఎవరితోటి కూడా వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేయకుండా బుద్ధి బలంతో ముందుకెళ్ళండి. లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలాంటి రవి యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వ్యయాధిపతి అయిన రవి వ్యయస్థానంలో జన్మస్థానంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా అవి సర్దుపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా నూతన ఉద్యోగాలకు చేరే అవకాశాలు, చిరు వ్యాపారులు కానీ బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే సప్తమాధిపతి అయిన అంటే సప్తమాధిపతిగా సప్తమ స్థానంలో శని వక్రగతిలో పొందాడు. అంటే ఇక్కడ ఏమిటి, పంచమ షష్టమాధిపతి అయిన శని ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉండి వక్రగతిలో పొందడం వల్ల మీకు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరగటం, అలానే నూతన ఉద్యోగాలు కానీ, ధనధాన్య వృద్ధి కానీ, అలానే శ్రేయోభిలాషులు కలవటం కానీ, అలానే బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉంటూ శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం అనేది వీళ్ళకి లభిస్తుంది. అలాంటి ప్రణాళికల్లోనే వెళ్తారు. స్త్రీలకి ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన చదువులు వచ్చే అవకాశాలు ఉంటాయి. బిజినెస్ రంగంలో కూడా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు, విద్యార్థులు కూడా చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ విద్యార్థులు కొద్ది వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. చివరికి అక్కడ వ్యయస్థానంలో కేతు యొక్క విషయాన్ని మనం వస్తే కొద్దిగా తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు లాంటివి కూడా కొంత వాయిదా పడటం ఒకటి, అలానే కొంత కోర్టు సమస్యలు, అనవసరమైన గొడవల్లోకి ముందుకు వెళ్ళొద్దండి. అన్నదమ్ముల మధ్యలో కానీ కుజుడు కేతు కొద్దిగా బాగలేడు కాబట్టి ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరితోటి వివాదాలు చెందొద్దండి. అంటే ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, అలానే అన్నదమ్ముల మధ్యలో విషయంలో కానీ ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా మనం చేసే పని కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంటే ఇల్లు కొంటున్నా జాగ్రత్త ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నా కూడా కొంత కేర్గా ఉండాలి. ఎవరిని కూడా తొందరపడి నమ్మకుండా ఉండటం చాలా మంచిది. అలానే గురువు యొక్క ప్రభావం వల్ల ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. సంతానం కలిగే సూచనలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం ఒకటి, విదేశంలో
వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు. మా గ్రీన్ కార్డు హోల్డర్ అంటే ఏంటంటే ఆ దేశం యొక్క సిటిజన్షిప్ అంటారు. మాకు చాలా సంవత్సరాల నుంచి కూడా గ్రీన్ కార్డు రావలేదు అనే వ్యక్తులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మీకు అంతా కూడా నేను కొన్ని రెమెడీస్ చెబుతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకెళ్ళండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి, ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ హస్తా నక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తామో ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి, దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మనం విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాదు, ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్.
అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది. కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశి ఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కడనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.